పులివెందులలోని 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో అచ్చువెల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఈసీకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అచ్చువెల్లిలో మొదటి పోలింగ్ బూత్ పరిధిలో 492 మంది ఓటర్లు ఉన్నారు. ఇక కొత్తపల్లెలోని పోలింగ్ బూత్ పరిధిలో 1273 మంది ఓటర్లు ఉన్నారు. పులివెందులలోని 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో అచ్చువెల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఈసీకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అచ్చువెల్లిలో మొదటి పోలింగ్ బూత్ పరిధిలో 492 మంది ఓటర్లు ఉన్నారు. ఇక కొత్తపల్లెలోని పోలింగ్ బూత్ పరిధిలో 1273 మంది ఓటర్లు ఉన్నారు. పులివెందులలోని 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో అచ్చువెల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. పులివెందులలో నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలో ఇప్పుడే ఎన్నికలకు అధికారులంతా కూడా సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళనటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే భోగి ఉదయం 3 గంటలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆగ మేఘాల మీద రీపోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మనం తీసుకున్నట్లయితే కొత్తపల్లి, అదేవిధంగా అచ్చువెల్లి, ఈ 2 గ్రామాలలో కూడా నిన్న జరిగినటువంటి పరిస్థితులు అంటే పోలింగ్ ఏజెంట్లతో పాటు కొత్త వ్యక్తులు పదే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారన్న కారణం చేత జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు, ఇచ్చిన నివేదిక మేరకు ఎన్నికల కమిషన్ రీపోలింగ్కు ఆదేశించింది. దీనిలో భాగంగా ఇవి మనం తీసుకున్నట్లయితే కొత్తపల్లి పంచాయతీలో వచ్చేకొద్దికి 472 ఓట్లు ఉంటాయి. అదేవిధంగా మనం అచ్చువెల్లి పంచాయతీలో 492 ఓట్లు ఉంటాయి. కొత్తపల్లిలో 1273 ఓట్లు ఉంటాయి. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటుంటే బూత్ నెంబర్ 3, అదేవిధంగా బూత్ నెంబర్ 14. సో ఈ 2 బూత్లలో ఎన్నికలు అనేటువంటివి రీపోలింగ్ అనేటువంటి జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి అంటే పులివెందులలో మనం తీసుకున్నట్లయితే 5 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 15 పోలింగ్ స్టేషన్స్లో ఎన్నికలు అనేటువంటివి జరుగుతూ వచ్చాయి. 15 పోలింగ్ స్టేషన్స్ కాను 15 పోలింగ్ బూతులకు కాను 2 పోలింగ్ బూతులలో రీపోలింగ్ నిర్వహించాలి అనేటువంటిది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను పడుతుంది. ఎందుకంటే జిల్లా అధికారులు నిన్న జిల్లా కలెక్టర్ శ్రీధర్తో పాటు అదేవిధంగా అబ్జర్వర్ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ వీళ్ళిద్దరూ కూడా పదే పోలింగ్ కేంద్రాలకు క్షుణ్ణంగా పరిశీలన చేశారు. పరిశీలించిన తర్వాత 2 కేంద్రాలలో కాస్తంత అవకతవకలు జరిగాయి అన్నటువంటి వాళ్ళు ప్రాథమికంగా గుర్తించి ఆ యొక్క నివేదికలను ఎలక్షన్ కమిషన్కి పంపించారు. అయితే ఈ అంశం ఇలా జరుగుతూ ఉంటే వైసీపీ సైతం అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా రిగ్గింగ్ జరిగింది. సో అన్నిటికీ కూడా రీపోలింగ్ నిర్వహించాలి అనే మా యొక్క వైసీపీ ఏజెంట్లను ఎవరిని కూడా కూర్చోనే లేదు, అంతేకాకుండా ఓటర్లు ఎవరిని కూడా ఓట్లు వేయలేదన్న ఒక ఫిర్యాదును ఎన్నికల కమిషన్కు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పంపించారు. ఈ యొక్క ఫిర్యాదు పైన కూడా అటు ఎన్నికల సంఘం విచారణ చేస్తున్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము 2 పోలింగ్ కేంద్రాలలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించాలనేటువంటిది ప్రాథమికంగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. మనం చూడొచ్చు, ఇప్పుడిప్పుడే పోలింగ్ సిబ్బంది అందరూ కూడా మండల ఆఫీసులకు చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మండల పరిషత్ కార్యాలయం నుంచే పోలింగ్ సామాగ్రితో సిబ్బంది అంతా బయలుదేరాల్సి ఉంటుంది. అయితే సిబ్బందితో పాటు అక్కడ ఎన్నికల విధులు
విధులు నిర్వహించాల్సినటువంటి పోలీస్ సిబ్బంది సైతం ఇక్కడికి చేరుకుంటూ వస్తున్నారు. కానీ మరి కాసేపట్లో ఇక్కడి నుంచి కూడా ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. మనం తీసుకుంటే కొత్తపల్లె పంచాయతీలో అత్యధికంగా 1200 పైచీలకు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 7 మంది అధికారులు అంటే ఎన్నికల విధులలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా అచ్చువెల్లి పంచాయతీలు చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చే కొద్దికి 5 మంది ఎన్నికల అధికారులు మాత్రమే ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. సో రాత్రి వరకు కూడా ఇక్కడ జరిగినటువంటి అంటే పులివెందులలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా రాత్రి 12 గంటల నుంచి కూడా ఇక్కడి నుంచే అంటే పులివెందుల ఎంపీడీఓ కార్యాలయం చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి అన్నిటి కూడా సేఫ్గా వాటిని అన్నింటి కూడా కడప అబ్దుల్ కలాం యూనివర్సిటీకి చేరవేశారు. అయితే రాత్రి అంతా కూడా 2 గంటల వరకు స్ట్రాంగ్ రూమ్లలో ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్కి సంబంధించిన బ్యాలెట్ బాక్సులన్నీ కూడా అధికారులు భద్రపరిచి వాటికన్నిటి కూడా ఏజెంట్లు ప్లస్ అభ్యర్థుల యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ సమక్షంలో వాటికన్నిటి కూడా లాక్ చేయడం జరిగింది. సో లాక్ చేసినటువంటి అనంతరం మళ్ళీ రీపోలింగ్ జరగాలని చెప్పిన ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో 4 గంటల నుంచి కూడా రీపోలింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు రీపోలింగ్ జరుగుతుంది అన్నటువంటి విషయం ఓటర్లకు తెలియదు కాబట్టి వెంటనే ఆ యొక్క గ్రామాల్లోకి వెళ్ళి టామ్ ద్వారా అంటే డప్పుల ద్వారా ఓటర్లను అందరినీ కూడా మొబిలైజ్ చేయాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం చెప్పవచ్చు. భోగి థ్యాంక్ యూ.